కాబట్టి తిరిగి స్వాగతం. ఇది లెక్చర్ నంబర్ 28 మరియు ఈ రోజు మనం డబుల్ ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడుతాం. ప్రత్యేకించి మనం మూల్యాంకనం యొక్క కొన్ని సాధారణ కేసులను పరిశీలిద్దాం. దానికి ముందుగా మనం డబుల్ ఇంటిగ్రల్స్ మరియు వాటి లక్షణాలను పరిచయం చేస్తాం. సింగిల్ వేరియబుల్ యొక్క ఫంక్షన్ల ఇంటిగ్రేషన్ కాబట్టి మనం రెండు వేరియబుల్ ని నిర్వచించే ముందు సింగిల్ ఇంటిగ్రల్స్ కు మనం కలిగి ఉన్న నిర్వచనాన్ని గుర్తు చేసుకుందాం. కాబట్టి ఇంటిగ్రల్ a నుండి b వరకు ఈ x మొత్తం యొక్క లిమిట్ గా నిర్వచించబడింది. కాబట్టి ఈ మొత్తం ఏమిటి? మనం ఈ ఫంక్షన్ ని తీసుకుంటే అది a నుండి b వరకు నిర్వచించబడింది. ఇది x అక్షం మరియు మనం ఈ డొమైన్ను విభజిస్తే ఇక్కడ y అక్షం ఉంటుంది. a నుండి b వరకు అనేక ముక్కలు. కాబట్టి ఇక్కడ మొదటి పాయింట్ ని x0 తో సూచిస్తాము. ఆపై మనకు x1 ఇక్కడ x2 x3 మరియు xn-2 xn-1 మరియు xn. కాబట్టి మనం మొత్తం శ్రేణిని a నుండి b ని వ్యవధి గా విభజించాము మరియు ప్రతి విరామాలలో మనం పాయింట్ తీసుకున్నాం. అది మధ్య బిందువు కావచ్చు లేదా కావచ్చు ఏదైనా ఇతర పాయింట్. కాబట్టి ఈ ck పాయింట్ ఆపై ck ఈ ఇంటర్వెల్లో x0 మరియు x1 మధ్య ఉంటుంది మరియు ఇక్కడ ఫంక్షన్ యొక్క ఈ పాయింట్ వద్ద విలువను తీసుకుంటాము మరియు ఇక్కడ sck మరియు ఈ డెల్టా xk ద్వారా గుణించాలి. కాబట్టి ఇది మన నొటేషన్ లో డెల్టా x1 మరియు ఇది c1 ఎందుకంటే ఇది మొదటి ఇంటర్వెల్ మరియు ఇది x fc1 మరియు మనం ఇప్పుడు ఈ ఉత్పత్తిని సంక్షిప్తం చేస్తున్నాం. కాబట్టి ఈ ఉత్పత్తి ఏమిటి? ఈ ఉత్పత్తి ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని ఇక్కడ ఇస్తుంది. కాబట్టి ఈ వెడల్పు x1 మైనస్ x0 అంటే డెల్టా x1 మరియు ఎత్తుతో గుణిస్తే అది fc1 అవుతుంది. మరియు అప్పుడు మనం ఈ కేసులన్నింటినీ సంగ్రహిస్తున్నాము. కాబట్టి ఈ దీర్ఘచతురస్రాలు కాబట్టి చివరకు ఈ దీర్ఘచతురస్రాల వైశాల్యాన్ని ఫైనైట్ మొత్తంలో పొందుతాం. కానీ మనం లిమిట్ తీసుకుంటున్నప్పుడు లిమిట్ విషయంలో నా అనంతం కి చేరుకున్నప్పుడు ప్రతి దీర్ఘచతురస్రానికి ఈ లోపం ఇక్కడ లోపం భాగం ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ మనం ఎక్కువ విస్తీర్ణాన్ని తీసుకుంటున్నాం. అప్పుడు వక్రరేఖ క్రింద ఉన్న ప్రాంతం లేదా బహుశా మనకు ఇక్కడ తెలియదు అదే పరిస్థితి. కాబట్టి లోపం ఉండవచ్చు ఎందుకంటే మేము ఈ దీర్ఘచతురస్రాల్లో ప్రాంతాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి పరిమితి విషయంలో ఈ విరామాలు ఈ విరామాల పొడవు 0కి వెళుతుంది. ఆ సందర్భంలో ఇక్కడ ఈ లిమిట్ కర్వ్ కింద ఉన్న వైశాల్యానికి చేరుకుంటుంది. కాబట్టి ఇంటెగ్రల్ నుండి b fxdx కర్వ్ ఉన్న వైశాల్యాన్ని సూచిస్తుంది. ఇది ఈ లిమిట్ గా నిర్వచించబడింది. రెండు వేరియబుల్స్ లో ఈ ఇంటెగ్రల్ లేదా డబుల్ ఇంటిగ్రల్స్ కోసం మనకు ఇలాంటి భావన ఉంది. కాబట్టి పరిశీలిద్దాం. ఈ సందర్భంలో xy ప్లేన్ యొక్క క్లోజ్డ్ రీజియన్లో x ని నిర్వచించనివ్వండి. కనుక ఇది ఇక్కడ ఉన్న ప్రాంతం మనం ఒక క్లోజ్డ్ రీజియన్ గా నిర్వచించాము. ఇది సాధారణంగా ఏదైనా ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు x అక్షం మరియు y అక్షం ఉన్నాయి. ఆపై మేము ఈ ప్రాంతాన్ని ఉప ప్రాంతంగా విభజిస్తాము. కాబట్టి చిన్న ప్రాంతాల డెల్టా j. కాబట్టి ప్రతి ఉప ప్రాంతానికి డెల్టా ఒక j ఉంటుంది మరియు j నుండి n వరకు మారుతుంది. కాబట్టి అలాంటి దీర్ఘచతురస్రాలు లేదా చతురస్రాలు వాస్తవానికి n మరియు వాటిలో ప్రతి డెల్టా ప్రాంతం aj. కనుక మనం ఒక పాయింట్ xjyj ప్రాంతంలో డెల్టా ఒక aj జనరల్ పాయింట్ తీసుకుంటే మనం దీనిని సాధారణ స్క్వేర్ లేదా మనం పిలుస్తున్న దీర్ఘచతురస్రం అని పిలుస్తాము డెల్టా aj గా మరియు మనం అక్కడ ఒక పాయింట్ తీసుకుంటాము. ఈ xjyj ద్వారా సూచించబడుతుంది మరియు అప్పుడు మేము ఈ మొత్తాన్ని పరిశీలిస్తాం. కాబట్టి మనం ఆ పాయింట్ వద్ద ఫంక్షన్ విలువను మళ్ళీ ఇక్కడ సంగ్రహిస్తున్నాము. కాబట్టి ఇక్కడ మేము కొంత పాయింట్ jyj ని తీసుకున్నాము మరియు
తరువాత ఫంక్షన్ ఉంటుంది. సాధారణంగా z అక్షం వలె తీసుకునే మూడవ కోణంలో ఒక ఉపరితలంగా నిర్వచించబడింది. కాబట్టి ఉపరితలం ఉంటుంది. కాబట్టి ఉపరితలంపై మనకు ఈ పాయింట్ ఉంటుంది. Sxjyj ఈ బిందువుకు సంబంధించినది xjyj మరియు మేము ఈ ప్రాంతం ద్వారా గుణించాం డెల్టా aj మరియు ఈ పరిమితి ఉన్నట్లయితే ఈ సమగ్ర లేదా ఈ పరిమితి యొక్క విలువను ఈ అంతర్భాగం ద్వారా సూచిస్తాము. కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ డి మరియు fxy మరియు ఈ d లేదా కొన్నిసార్లు మనం కూడా ఉపయోగిస్తాం ఈ ఇన్ఫైనైట్ చిహ్నం. ఉప ప్రాంతంలోని ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న d యొక్క సంజ్ఞామానం షీట్. కాబట్టి మనం dxdy లేదా dydx ద్వారా కూడా సూచించవచ్చు. కనుక ఇక్కడ నిర్వచనం మళ్ళీ ఈ మొత్తానికి పరిమితి. ఇక్కడ మనం వాస్తవానికి ఈ fxjyj ని జోడించాము మరియు xy ప్లేన్లోని చిన్న ప్రాంతం యొక్క విస్తీర్ణంతో గుణించాలి. మరి ప్రతి ఉప ప్రాంతంలో ఒక పాయింట్ xjyj ఉంటుంది. మనం fxjyj ఫంక్షన్ విలువను కలిగి ఉన్నాము. వీటన్నింటినీ జోడించి ఈ దీర్ఘచతురస్రాల సంఖ్యకు n చేరుకునేటప్పుడు పరిమితిని తీసుకుంటే అది ఇన్ఫినిటీకి వెళుతుంది. మరియు ఆ సందర్భంలో ఈ పరిమితి ఉన్నట్లయితే అటువంటి సమగ్ర సంజ్ఞామానం ద్వారా దీనిని నిర్వచిస్తాం. కనుక ఈ ఫంక్షన్ కంటిన్యూయస్ గా లేదా డిలో పీస్ వైజ్ కంటిన్యూయస్ గా ఉంటే ఈ పైన లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది లేదా ఈ ఇంటెగ్రల్ ఎగ్జిస్ట్ అవుతుంది అని సులభంగా రుజువు చేయవచ్చు. కాబట్టి మేము ఈ క్లోజ్ బౌండరీ డొమైన్ ను కలిగి ఉన్నాము మరియు ఫంక్షన్ పీస్ వైస్ గా కంటిన్యూయస్ గా లేదా కంటిన్యూయస్ గా ఉంటే అటువంటి ఇంటెగ్రల్స్ ఎగ్జిస్ట్ కు ఇది సరిపోతుంది. మరియు ఈ డబుల్ ఇంటిగ్రల్స్ కోసం జామెట్రిక ఇంటర్ప్రిటేషన్ కు వస్తోంది. కాబట్టి మనం చూసిన లిమిట్ డెఫినిషన్ నుండి కూడా ఇది స్పష్టమవుతుంది. కాబట్టి మేము xy ప్లేన్ లోని చిన్న ప్రాంతాన్ని తీసుకున్నాము లేదా xy ప్లేన్లోని మొత్తం డొమైన్ అనేక ఉప ప్రాంతాలుగా విభజించబడింది. మరియు ఉదాహరణకు పరిగణించండి, ఇక్కడ ఒక ఉప ప్రాంతం మరియు ఈ దీనికి సంబంధించిన మనకు ఇక్కడ ఉపరితలం ఉంది. వాస్తవానికి ఇది ఒక వ్యక్తి ఇచ్చిన ప్రొజెక్షన్. కాబట్టి డబుల్ ఇంటిగ్రల్. కాబట్టి మనం ఈ సబ్ రీజియన్లో ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం. దీనిని మనం సాధారణంగా xjyj ద్వారా సూచించవచ్చు. అప్పుడు ఈ పాయింట్కు అనుగుణంగా మనకు ఇక్కడ ఉపరితలంపై ఒక పాయింట్ ఉంటుంది. కాబట్టి మనకు ఈ పాయింట్ xj మరియు yj మరియు తరువాత xjyj మరియు అక్కడ మనం ఈ దీర్ఘచతురస్రం లేదా xy ప్లేన్లో ఉప ప్రాంతం యొక్క ఈ ఉత్పత్తిని తీసుకుని ఈ ఎత్తుతో గుణించాలి. ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నప్పుడు మనం ఏమి పొందుతాం మరియు తరువాత మనం కొంత ఎత్తుతో గుణించాము. కాబట్టి ఈ ఉప ప్రాంతం యొక్క ఈ వాల్యూమ్ను మళ్ళీ పొందుతాము. ఇక్కడ నిర్వచించబడింది. ఆపై మనం అటువంటి ఉప ప్రాంతాలను జోడిద్దాం మరియు పరిమితులను తీసుకుందాం. కనుక ఈ సందర్భంలో ఉపరితలం కింద ఈ వాల్యూమ్ కింద ఉన్న ప్రాంతాన్ని మాత్రమే పొందుతాం. ఇక్కడ ఈ పరిమితి ఎందుకంటే ఈ డెల్టా x డెల్టా y ఉదాహరణకు ఈ త్రిభుజం యొక్క ప్రాంతం లేదా ఇక్కడ నిర్వచించబడిన ఉప ప్రాంతం ఈ ద్వారా గుణించబడుతుంది. ఇది ఈ చిన్న ఉప ప్రాంతం యొక్క పరిమాణాన్ని ఇస్తుంది మరియు అటువంటి ఉప ప్రాంతాలను మేము ఇక్కడ జోడిస్తున్నాం మరియు అది ఇంటెగ్రల్ ద్వారా సూచించబడుతుంది, తద్వారా వాల్యూమ్ను సూచిస్తుంది. మరియు ఉదాహరణకు మనం ఈ fxy ఒకదానికి సమానమని చెప్పాము. కాబట్టి మనం ఇక్కడ సెట్ చేస్తే మనకు ఏమి లభిస్తుంది? fxjyj 1కి దానికి సమానం. కాబట్టి మనం ఫంక్షన్ 1 తీసుకుంటాం. కాబట్టి అదే విలువ ఈ ప్రాంతాన్ని కూడా ఇస్తుంది, ఎందుకంటే మేము ప్రాథమికంగా డెల్టా x డెల్టా y ని జోడిస్తున్నాం. కాబట్టి మేము ఈ ప్రాంతాలన్నింటినీ జోడిస్తున్నాం మరియు మేము డొమైన్ యొక్క మొత్తం వైశాల్యాన్ని పొందుతాం. కాబట్టి ఆ సందర్భంలో d యొక్క ప్రాంతం మనం ఉదాహరణకు ఈ ని తీసుకుంటే ఈ డబుల్ ఇంటిగ్రల్ తో మనం xy ప్లేన్లోని డొమైన్ యొక్క వైశాల్యాన్ని ఎందుకు పొందవచ్చు లేదా ప్రాథమికంగా ఇది xy విమానం మీద ఆ ఉపరితలం కింద వాల్యూమ్ ని సూచిస్తుంది. అలాగే మూల్యాంకనం కోసం ఇప్పుడు మరింత ముందుకు వస్తోంది.
మేము మూల్యాంకనం చేయడానికి ముందు డబుల్ ఇంటిగ్రల్ యొక్క కొన్ని లక్షణాలను చర్చిద్దాం. సింగిల్ ఇంటిగ్రల్ కి మనం డబుల్ ఇంటిగ్రల్ కోసం ఎక్కువ లేదా తక్కువ అదే లక్షణాలను కలిగి ఉన్నాము. కాబట్టి ఉదాహరణకు ఇక్కడ k ఈ ఫంక్షన్ ద్వారా గుణించబడుతుంది fxy, మరియు ఆ సందర్భంలో ఇది ఒక కాన్స్టంట్ k కనుక ఇంటెగ్రల్ బయటకు రావచ్చు మరియు అప్పుడు మనకు ఈ ఇంటెగ్రల్ ఉంటుంది xyd. అదేవిధంగా మనకు ఇక్కడ అదనంగా ఉంది లేదా f మరియు g అనే రెండు ఫంక్షన్ల వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో ఈ సమగ్రత ఈ f మరియు ప్లస్ లేదా మైనస్ g కంటే సమగ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ డబుల్ ఇంటిగ్రల్ యొక్క మరొక ప్రాపర్టీ. కాబట్టి ఇక్కడ మేము డొమైన్లో ఫంక్షన్ను ప్రతికూలంగా తీసుకోకపోతే మరియు మేము ఇక్కడ కంటే ఎక్కువ సమన్వయం చేసుకుంటే ఈ సమగ్ర విలువ 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. అదేవిధంగా మన వద్ద రెండు విధులు ఉంటే fxy ఇది ఫంక్షన్ g xy కంటే ఎక్కువ లేదా ఈ f కంటే ఎక్కువ విలువలు తీసుకుంటే డొమైన్లోని ఆ సందర్భంలో ఈ g f యొక్క ఇంటెగ్రల్ కూడా g యొక్క అంతర్భాగం కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ చర్చిస్తున్న చివరిది అడిటివ్ ప్రాపర్టీ. కాబట్టి మనకి ఈ ఇంటెగ్రల్ ఓవర్ d మరియు ఈ డొమైన్ మనం రెండు భాగాలుగా విడిపోతే, కాబట్టి మాకు ఉదాహరణకు ఈ కొన్ని డొమైన్ ఇక్కడ ఉంది, ఇది మరియు మేము నిర్వచించాము అంటే నేను దీనిని డొమైన్ d1 మరియు తరువాత d2గా విభజించాను. కనుక ఆ సందర్భంలో పై ఈ సమగ్రత మనం ఈ d పైన సమగ్రంగా వ్రాయవచ్చు. ఆపై d పైన ఇంటెగ్రల్ మాత్రమే ఈ ప్రాంతం మాత్రమే మార్చబడింది. కాబట్టి ఇది d1 కంటే ఎక్కువ మరియు ఇది d2 కంటే ఎక్కువ. కనుక ఇది సింగిల్ ఇంటిగ్రల్స్ యొక్క సాధారణ ఆస్తి. కాబట్టి ఈ డబుల్ ఇంటిగ్రల్ కోసం మనకు లేదా అంతకంటే ఎక్కువ సారూప్య లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మూల్యాంకనం కి వస్తోంది. కాబట్టి మూల్యాంకనం కోసం మనకు ఉన్నాయి. మొదటి ని ఒక సాధారణ దృష్టాంతంగా పరిగణిస్తాము. ఉదాహరణకు ఈ fxy నిరంతరంగా లేదా నిర్వచించబడి మరియు ఆ సందర్భంలో కట్టుబడి ఉంటే ఈ ఇంటెగ్రల్ ఈ దీర్ఘచతురస్రాకార ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్నాము, మనం దీర్ఘచతురస్రాకార ప్రాంతానికి పరిమితం చేశాము. కాబట్టి x a నుండి b వరకు మారుతుంది మరియు y c నుండి d కి మారుతుంది. కాబట్టి ఈ దీర్ఘచతురస్రాకార ప్రాంతానికి ఇది కూడా ఈ చిత్రంలో ఇవ్వబడింది. కాబట్టి ఈ దీర్ఘచతురస్రాకార ప్రాంతం a నుండి b కి మరియు y అక్షంలో c నుండి d వరకు మారుతుంది. కాబట్టి మనకు ఈ స్థిరమైన సంఖ్యలు a నుండి b వరకు ఉన్నాయి మరియు c నుండి d కూడా ఉంది. కాబట్టి ఇది సరళమైన సందర్భం. అటువంటి చక్కటి డొమైన్ కంటే మనం ఈ సమగ్రతను నిర్వచించవచ్చు. పరిమితులు స్పష్టంగా ఉన్నాయి. x కోసం మనం b నుండి మారుతున్నాము మరియు y దిశలో మనం c నుండి d వరకు మారుతున్నాము మరియు పరిమితులు స్థిరంగా ఉంటాయి. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండవు. కాబట్టి ఇక్కడ ఒక దీర్ఘచతురస్రాకార ప్రాంతంలోని ఈ ఇంటెగ్రల్ నిర్వచించబడింది. కాబట్టి ముందుగా మనం x కి సంబంధించి సమగ్ర ని లెక్కిస్తాము. ఉదాహరణకు y కి సంబంధించి మనం చేయగలిగేది ఈ విషయంలో పట్టింపు లేదు. కాబట్టి మేము ఈ ఇంటెగ్రల్ fxyd ని ఈ y ను స్థిరంగా పరిగణిస్తాము. కాబట్టి ఈ ఇంటెగ్రల్ ను a నుండి b వరకు తీసుకున్నాము ఎందుకంటే x a నుండి b వరకు మారుతుంది. కాబట్టి మేము ఈ సమగ్రతను a నుండి b కి తీసుకున్నాము మరియు ఇప్పుడు ఇది y యొక్క ఫంక్షన్ అవుతుంది ఎందుకంటే మేము ఈ x కి a నుండి b వరకు సమగ్రపరచబడ్డాము. కాబట్టి y అలాగే ఉంటుంది. ఇది కనుక ఇది y యొక్క ఫంక్షన్ అవుతుంది మరియు ఇది రిపీటెడ్ ఇంటెగ్రల్. కాబట్టి ఇప్పుడు మనం y కి సంబంధించి ఇంటిగ్రేట్ చేయవచ్చు. కాబట్టి y c నుండి d కి మారుతుంది మరియు ఇక్కడ ఇంటెగ్రల్ లిమిటెడ్ ఉన్నందున ప్రాంతం చక్కగా నిర్వచించబడింది. a నుండి b మరియు c నుండి d వరకు y దిశలో మనం y కి సంబంధించి ఇంటెగ్రల్ ను కూడా ముందుగా లెక్కించవచ్చు. కాబట్టి ఈ dy ఆపై y అనేది c నుండి d కి మారుతూ ఉంటుంది లేదా దీనిని మనం φ లాగా పిలుస్తాము ఎందుకంటే ఇది ఏకీకరణ తర్వాత x యొక్క ఫంక్షన్ అవుతుంది మరియు ఇది ఒక వేరియబుల్ యొక్క ఫంక్షన్ మరియు మనం ఇప్పుడు dx పై ఇంటిగ్రేట్ చేయవచ్చు. కాబట్టి
అనేది a నుండి b వరకు మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం మొదట a కి సంబంధించి ఆపై y కి సంబంధించి లేదా ముందుగా y కి సంబంధించి మరియు తరువాత లెక్క వేసినా పర్వాలేదు x కి సంబంధించి అలాంటి డొమైన్ మరియు ఇక్కడ లిమిట్స్ పొందడం కూడా చాలా సులభం. కానీ ఇది ఎల్లప్పుడూ అలా ఉండదు, ఎందుకంటే మనకు అన్ని సమయాలలో అంత చక్కటి డొమైన్ లేదు. కాబట్టి దీర్ఘచతురస్రాకార ప్రాంతాల కోసం మళ్ళీ మేము కొన్ని సాధారణ కేసులను పరిశీలిస్తాం. తరువాత మేము మరింత సాధారణ కేసులకు వస్తాం. కాబట్టి ఇక్కడ ఉదాహరణకు మా డొమైన్ ఈ రకమైనది. కాబట్టి ఇది ఇక్కడ డొమైన్ ఫంక్షన్ యొక్క మా డొమైన్ ఈ డొమైన్లో నిర్వచించబడింది. కాబట్టి తదనుగుణంగా మనకు ఫంక్షన్ విలువలు ఉన్నాయి. కాబట్టి డొమైన్ కోసం ఇక్కడ మరియు ఈ డొమైన్ ఈ e1 x కి కట్టుబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కలిగి ఒక ఫంక్షన్ v1 పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి x మారుతూ ఉంటుంది. ఇక్కడ మనం వక్రరేఖను కలిగి ఉన్నాము మరియు అదేవిధంగా మనం x కి సంబంధించి మరికొన్ని v2 x ఫంక్షన్లను కలిగి ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఈ సరిహద్దు కూడా y దిశలో మారుతుంది. ఈ కాన్స్టెంట్ కలిగి ఉండండి. కాబట్టి వద్ద ఇది x నుండి a కి సమానం, x కు సమానం b. ఇది కట్ అయితే ఈ దిశలో y దిశలో ఇక్కడ మనకు విధులు ఉన్నాయి 1x and v2 x. కాబట్టి అటువంటి డొమైన్లకు కూడా ఈ డొమైన్లోని ఇంటెగ్రల్ లెక్కించడం కష్టం కాదుంది. మరియు ముందుగా మనం ఈ f సహజంగా నిర్వచించినట్లు భావించాము మరియు ఈ డొమైన్ లో సరిహద్దు లేదా నిరంతరాయంగా లేదా ముక్కలుగా కొనసాగుతుంది మరియు ఈ v1 మరియు v2 అనేవి కంటిన్యూయస్ ఫంక్షన్స్. కాబట్టి మన దగ్గర ఈ డొమైన్ ఉంది, అది ఈ బొమ్మలో వర్ణించబడింది మరియు ఈ డొమైన్ డి పైన ఈ fx యొక్క డబుల్ ఇంటిగ్రల్ మేము ఇప్పుడు తీసుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడు ఈ సీక్వెన్సింగ్ ను అనుసరించాలి. కాబట్టి మొదట మనం y కి సంబంధించి ఏకీకృతం కావాలి, ఎందుకంటే ఇప్పుడు y కి సంబంధించి మనకు ఉంది. కాబట్టి ఈ పరిమితిని పొందడం కోసం ఇది అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గం. కాబట్టి y కి సంబంధించి y కి ప్యారలెల్ గా ఒక లైన్ గీయండి. ఆపై ఇక్కడ ఈ లైన్ v1x వద్ద ప్రవేశించి v2x వద్ద బయటకు వెళ్ళడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇవి y దిశలో లిమిట్స్ మరియు తర్వాత x నుండి వెళ్లే లైన్స్ a కు సమానం మరియు x వరకు ప్రతిచోట b కి సమానం. కాబట్టి ఇది y మీద తీసుకోబడిన మొదటి ఇంటెగ్రల్. కాబట్టి y దిశ కోసం మనకు ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి v1x నుండి ఈ v2x. కాబట్టి v1x నుండి v2x వరకు y దిశలో ఉంటుంది. కాబట్టి మొదట ఈ ఇంటెగ్రల్ ను కలిగి ఉంటుంది. ఇది మళ్ళీ సింగిల్ ఇంటెగ్రల్, ఎందుకంటే ఈ x ను మనం ఇక్కడ తాకడం లేదు, మనం y కి సంబంధించి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆపై y1x నుండి v2 వరకు ఈ పరిమితులను కూడా తీసుకుంటే, క్షమించండి, v1x నుండి v2x వరకు. ఆపై మనం ఈ ఇంటెగ్రల్ ను పూర్తి చేసిన తర్వాత x కి సంబంధించి ఇప్పుడు పరిమితులు a నుండి b వరకు ఉంటాయి. కాబట్టి x కోసం పరిమితులు ఇక్కడ a నుండి b వరకు కాన్స్టెంట్ గా ఉంటాయి, కానీ అంతర్గత ఇంటెగ్రల్ y కోసం లిమిట్స్ a. కాబట్టి v1x నుండి v2x వరకు ఆధారపడి ఉంటాయి. కాబట్టి అలాంటి డొమైన్ కోసం సహజంగానే మేము సీక్వెన్సింగ్ ను అనుసరిస్తాము, ఎందుకంటే మనం మొదట x కి సంబంధించి ఇంటిగ్రేట్ చేసే ఇతర మార్గంలో వెళితే అప్పుడు సమస్య ఉంటుంది, ఎందుకంటే ఈ మొత్తం ఇంటెగ్రల్ లేదా మొత్తం డొమైన్ కు ఇంత చక్కని ప్రాతినిధ్యం ఇక్కడ లేదు. కాబట్టి ఈ సందర్భంలో y కి ఇక్కడ చక్కని పరిమితులు ఉన్నాయి v1x నుండి v2x, మరియు అప్పుడు x కోసం మనకు a నుండి b వరకు కాన్స్టాంట్ లిమిట్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి డొమైన్ కోసం మనం అనుసరించాల్సిన క్రమం మరియు ఉదాహరణకు ఈ బొమ్మ లో ఇచ్చిన డొమైన్ మనకు ఉంటే ఇక్కడ వక్రత ఆధారపడి ఉంటుంది దీనిపై y. కాబట్టి మనము v1y నుండి v2y మరియు y లో మనం c నుండి d
వరకు ఇక్కడకు వెళ్తున్నాము కాబట్టి ఇది మునుపటి కంటే ఇతర మార్గం. ఈ సందర్భంలో కూడా మనకు ఈ x మరియు y నిర్వచించబడింది మరియు లిమిట్ చేయబడింది మరియు v1 మరియు v2 కంటిన్యూయస్ గా ఉంటాయి. కాబట్టి సందర్భంలో ఈ fxy యొక్క అంతర్భాగం అటువంటి డొమైన్ పై ఇప్పుడు మనం x కి సంబంధించి మొదట ఇంటిగ్రేట్ చేస్తాం. కాబట్టి సందర్భంలో మనం ఇప్పుడు చర్చిస్తాము లేదా x కి సంబంధించి మొదటి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ లిమిట్స్ కోసం మేము ఈ v1y నుండి vy2y కి వెళ్తున్నాం మరియు అటువంటి లైన్స్ ఇప్పుడు ఈ c నుండి మారుతూ ఉంటాయి. అవి c నుండి d కి వెళ్తాయి. కనుక మనం x మరియు y కోసం లిమిట్స్ ను సులభంగా కంప్యూట్ చేయవచ్చు. మరియు ఈ సందర్భంలో నేను చెప్పిన మొదటి ఇంటెగ్రల్ మనం x కి సంబంధించి లెక్కిస్తాము. కాబట్టి x కోసం మనకు v1y నుండి v2y ఉంటుంది. మనం v1y మరియు v2y కలిగి ఉన్నాము మరియు ఒకసారి ఈ ఇంటెగ్రల్ ను కలిగి ఉంటే అది y యొక్క ఫంక్షన్ అవుతుంది. కాబట్టి y మరియు y కి సంబంధించి మేము ఏకీకృతం చేస్తాం. c నుండి d వరకు ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు ఏది సౌకర్యవంతంగా ఉందో చూడాలి. కాబట్టి మన దగ్గర ఇది ఉంది. ముందుగా x కి సంబంధించి మనం ఇంటెగ్రల్ ను పొందాలి, ఎందుకంటే ఈ లిమిట్స్ ను పొందడం ఇప్పుడు చాలా సులభం. మరియు y కోసం మనం c నుండి d వరకు లిమిట్స్ పెడతాము. కాబట్టి సందర్భంలో కూడా మనం ఇంటెగ్రల్స్ ను సులభంగా మూల్యాంకనం చేయవచ్చని చూసాము, ఎందుకంటే ఒకసారి మనకు ఈ లిమిట్స్ ఉంటే మనం ఎలా మూల్యాంకనం చేయాలో తెలిసిన సింగిల్ ఇంటిగ్రల్స్ కు తిరిగి వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉదాహరణకి వెళ్దాం. కాబట్టి మొదటి ఉదాహరణ, మన వద్ద ఈ ఇంటిగ్రేండ్ xy మరియు x+y d తో మల్టిప్లై చేయబడుతుంది మరియు ఇక్కడ విలువ ఎంత అని మనం కంప్యూట్ చేద్దాం. మరియు ఈ ప్రాంతం r లైన్ y కి సరిపోతుంది మరియు x కి సమానం మరియు వంపు y x² కు సమానం. కాబట్టి మనం ఇక్కడ లైన్ కలిగి ఉన్నాము మరియు పారాబోలా y అనేది x² కు సమానం. కనుక మనం గీస్తే నేను ఏకీకరణ ప్రాంతాన్ని గీయడానికి ఇది మొదటి అడుగు అని అర్థం మరియు కొన్నిసార్లు అది కష్టమైన భాగం. కాబట్టి ఇక్కడ మన దగ్గర y అనేది లైన్ కి సమానం, y ఇది x లైన్ కి సమానం, అప్పుడు y కి ఈ పరబోలా x² కి సమానం. కాబట్టి అవి కలుస్తాయి ఎందుకంటే y ఈక్వల్స్ టు x మరియు y ఈక్వల్స్ టు x². మనం ఇక్కడ పరిష్కరిస్తే y అనేది x కు సమానం, y అనేది x కు సమానం. కాబట్టి ఇక్కడ మనకు x మరియు x-1 అనేది 0 కు సమానం మరియు x ఈక్వల్ టు 1 మరియు x అనేది ఈక్వల్ టు 1 అవి కలిసే ఈ రెండు పాయింట్ల వద్ద. కాబట్టి x వద్ద 0 కి సమానం. కాబట్టి మనకు సహజంగా y కూడా 0 ఉంటుంది. కాబట్టి ఇది ఖండన బిందువు మరియు x1 y కి సమానంగా ఉన్నప్పుడు మరొకటి కూడా 1. కాబట్టి ఇది మరొక పాయింట్. ఇది ఏరియా మేము ఏకీకరణ ప్రాంతం అని పిలుస్తాం. కాబట్టి ఈ ప్రాంతం లేదా ఏకీకరణ ప్రాంతం మీద మనం ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ xy ను x+y తో గుణిస్తే మరియు ఈ d వస్తుంది. కనుక దీనిని కలిగి ఉండడం వలన మనకు సంభావ్యతలు ఉన్నాయి. మొదటగా y కి సంబంధించి ఇంటెగ్రల్ ను తీసుకుంటాం. కాబట్టి y కి సంబంధించి ఇంటెగ్రల్ ను తీసుకునేటప్పుడు మేము y కి సంబంధించి తీసుకుంటాం. కాబట్టి y కి సమాంతరంగా ఇక్కడ లైన్ ను గీస్తాం. లైన్ y అనేది y అక్షానికి సమానం. కాబట్టి ఇది లైన్. కాబట్టి ఇప్పుడు ఇది x² వద్ద ఇక్కడ ప్రవేశిస్తుంది మరియు ఇది డొమైన్ నుండి ఈ y కి సమానంగా ఉంటుంది x లైన్. మరియు డొమైన్లోని ప్రతి చోట మీరు ఈ అక్షరాన్ని y అక్షానికి సమాంతరంగా గీయండి. ఇది y ద్వారా సమానంగా x² కు ప్రవేశిస్తుంది మరియు అది డొమైన్ నుండి y కి సమానంగా x లైన్ కి సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ తరహా లైన్స్ x నుండి 0 కు సమానం నుండి 1 కి సమానం వరకు మారుతాయి. కాబట్టి ముందుగా y కోసం లిమిట్ ను ఇక్కడ ఉంచుతాము, ఎందుకంటే y కి సంబంధించి మనం ముందుగా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. ఉదాహరణకు ఈ సందర్భంలో ఇప్పుడు మరియు ఇక్కడ లిమిట్, ఎందుకంటే v అనేది x² అవుతుంది, ఎందుకంటే ఈ సమయంలో అది డొమైన్లోకి ప్రవేశించినప్పుడు అది x². కాబట్టి ఇక్కడ మనకు y అనేది x² కు సమానం. ఆపై మనం డొమైన్ నుండి నిష్క్రమించినప్పుడు
ఇప్పుడు y ఈక్వల్ టు x కాబట్టి మనకు y ఈక్వల్ టు x ఉంది. కాబట్టి ఇవి మనకి ఇక్కడ ఇంటెగ్రల్ ఉన్న లిమిట్స్ xy x ప్లస్ y మరియు దీనికి సంబంధించి మనం ఏకీకృతం చేద్దాం dy. కాబట్టి ఒకసారి మనం దీనిని విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మరియు x లిమిట్ స్పష్టంగా ఉన్నాయి, ఎందుకంటే మేము ఇక్కడ గీసిన లైన్స్ అవి x నుండి 0కి సమానం, x కి సమానం. అప్పుడు మనం మొత్తం డొమైన్ ని మార్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ x నుండి 0 x సమానం 1కి సమానం. ఇవి x కు లిమిట్స్ కాబట్టి x 0కు సమానం నుండి x 1కి సమానం. లేదా మనం ఏమి చేయగలమంటే మనం లిమిట్స్ ను ఇతర మార్గాల్లో కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు x కి సంబంధించి ముందుగా మనం చేయాల్సిందల్లా ఈ x అక్షం కి సమాంతరంగా ఒక లైన్ గీయండి మరియు ఇక్కడ y వద్ద ప్రవేశిస్తున్న ఈ లైన్ x కు సమానంగా ప్రవేశిస్తుంది మరియు ఈ ప్రాంతం y వద్ద వదిలివేయడం x² ఈ పారాబోలాకు సమానం. కాబట్టి ఇక్కడ ప్రవేశించేటప్పుడు మనం x కోసం లిమిట్ ను ఉంచుతున్నాం కాబట్టి ఇక్కడ xy కి సమానంగా ఉంటుంది. అది ఎంట్రీ పాయింట్ కాబట్టి x అనేది y కి సమానమైన లిమిట్ మరియు దాని నుండి బయలుదేరుతుంది. కాబట్టి ఇక్కడ నుండి ఈ y అనేది x² కు సమానం. మనం ఇలా తీసుకోవచ్చు, x అనేది స్క్వేర్ రూట్ y కి సమానం. కాబట్టి మనం ఇక్కడ డొమైన్ ని x నుండి వర్క్ రూట్ y కి వదిలేస్తున్నాం కనుక ఇవి ఇప్పుడు x లిమిట్స్ మరియు ఇప్పుడు అలాంటి లైన్లు ఈ y నుండి 0కి y కి సమానంగా ఉంటాయి. కాబట్టి అది y కి లిమిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ y పరిమితుల కోసం మనకు y 0 1 లేదా x పరిమితి కోసం y కి వర్క్ రూట్ y ఉంటుంది. కాబట్టి సందర్భాలలో మనం మొదట y కి సంబంధించి ఆపై x కి సంబంధించి లేదా ఇతర మార్గంలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మొదటిదాన్ని తీసుకుని తరువాత ఈ సమగ్రతను లెక్కిద్దాం. కాబట్టి మనం మొదటిదాన్ని తీసుకుంటాం, ఆపై దీనిని తీసుకుని మేము ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తాం. కాబట్టి లోపలి ఇంటిగ్రల్ యొక్క ఈ ఇంటిగ్రేషన్ తర్వాత మనకు ఇది లభిస్తుంది. కాబట్టి మనం ఎలా చేస్తున్నాము? కాబట్టి లోపలి భాగం యొక్క సమగ్రత ఇక్కడ మనకు ఈ సమగ్రమైనది 0 నుండి 1 మరియు తరువాత x² నుండి x వరకు ఇంటెగ్రల్ x² y మరియు ప్లస్ x y² dy మరియు తరువాత dx కి సంబంధించి. కనుక ఇది ఒకదానికి 0 మరియు ఇది y కి సంబంధించి. ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేద్దాం. కాబట్టి మనకు x² మరియు y² రెండుగా ఉంటాయి. తరువాత మనకు x మరియు y³ 3 ఉంటుంది, అది అంతర్భాగం. మరియు అప్పుడు మనం x² నుండి లిమిట్ ఉంచుదాం. కాబట్టి x² టు x ఆపై మనకు బాహ్య ఇంటెగ్రల్ d ఉంది. కాబట్టి ఇది ఒకదానికి 0 అవుతుంది. మనం x ని ఉంచినప్పుడు మనకు x⁴/2 ఉంటుంది. ఆపై మనకు ఇక్కడ కూడా x⁴ ఉంటుంది, ఎందుకంటే y సబ్స్టిట్యూట్ చేయబడింది. ఈ x అనేది y స్థానంలో సబ్స్టిట్యూట్ చేయబడింది. అప్పుడు 3 మరియు ఈ x కోసం మైనస్. కాబట్టి మనకు ఇక్కడ x ఉంది. మనం x² ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ x² ని సబ్స్టిట్యూట్ చేస్తాము కనుక మనకు x⁴ 2 మరియు 2 ఉంటుంది. మరియు మనం కూడా ఇక్కడకు వెళ్తాము x⁴ x⁴ నుండి 3. కాబట్టి ఇప్పుడు ఈ దాని 5 x⁴ 5 x⁴ 6 అనే పదం ఇక్కడ పవర్ 6/2 మనకి ఇక్కడ ఉన్నాయి మరియు x⁴ 7 3 మనకు అక్కడ టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మొదటి ఇంటిగ్రేషన్ తర్వాత మరియు ఇప్పుడు మళ్ళీ ఇది ఒకే సమగ్రమైనది. కాబట్టి x కి సంబంధించి మనం దీనిని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయవచ్చు మరియు మనకు ఈ నంబర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడి నుండి మనకు x5/5 లభిస్తుంది మరియు ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. మనకు ఇక్కడ 1 నుండి 6 లభిస్తుంది. ఇక్కడ x⁴ నుండి 7 వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ లిమిట్ ను పెట్టినప్పుడు ఈ x మాత్రమే ఒకదానికి సమానం, కానీ x 0కు సమానం ఈ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ x 7 నుండి 7 కాబట్టి 7 దాని 2గా ఉంటుంది, ఒక 14 మరియు తరువాత x7 పరిమితిని ఉంచినప్పుడు ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ కూడా మనకు x⁴ కంటే 8 ఉంటుంది. కాబట్టి ఇది 8 నుండి 3 24 మరియు అది అక్కడ 1. కాబట్టి మనం దీన్ని సరళీకృతం చేయగల విలువ ఇది నుండి 3 56 ఉంటుంది. కాబట్టి ఇది ఇంటెగ్రల్ తీసుకోవడం ద్వారా ఈ డబుల్ ఇంటిగ్రల్ యొక్క విలువ ముందుగా y కి సంబంధించి తరువాత x కి సంబంధించి మనం మరో రౌండ్ కూడా చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఇంకొక ఉదాహరణ, మనం ఇప్పుడు ఈ పవర్ 2 x+3y ని అంచనా వేయాలనుకుంటున్నాము. ఈ ప్రాంతం R మరియు
R అనేది x అక్షంతో బౌండెడ్ ప్రాంతం కాబట్టి x0 y అక్షం y కి సమానం 0కి సమానం మన దగ్గర x అక్షం ఉంటుంది ఆపై x+y అనే లైన్ 1కి సమానం కాబట్టి మొదటి అడుగు ఎల్లప్పుడు డొమైన్ స్కెచింగ్ అయి ఉండాలి కనుక మనం డొమైన్ పెడితే మనకు x అక్షం ఉంటుంది అప్పుడు మనకు ఇక్కడ y అక్షం ఉంటుంది మరియు ఇక్కడ x+y ఒక లైన్ ఉంటుంది కనుక ఇది త్రిభుజాకార డొమైన్ మరియు మనం x యొక్క దిశలో మొదటగా తీసుకున్న లేదా y దిశలో ముందుగా తీసుకున్న లిమిట్స్ ను విశ్లేషించడానికి చాలా సులభం కాబట్టి మనం మొదట y దిశలో తీసుకుంటున్నామని అనుకుందాం కాబట్టి ఇప్పుడు y అక్షం కి సమాంతరంగా లైన్ గీయండి మరియు ఈ లైన్ y ప్రవేశిస్తుంది మరియు 0 కి సమానంగా ఉంటుంది మరియు ఇది y వద్ద డొమైన్ ను వదిలివేస్తుంది కాబట్టి ఇక్కడ నుండి y అనేది 1 మైనస్ x కు సమానం కాబట్టి లిమిట్స్ ఉంటాయి y 0 తో సమానం y ఒక మైనస్ x కి సమానంగా ఉంటుంది మరియు తరువాత x లిమిట్ 0 నుండి ఒకదానికి అవుతుంది కాబట్టి x 0 నుండి ఒకదానికి మరియు dx కనుక ఇది ఇంటెగ్రల్ యొక్క కంప్యూటింగ్ కు ఒక మార్గం కానీ ఈ డొమైన్ లో మళ్ళీ దాని ఒకే లిమిట్స్ x కి సంబంధించి మనం మొదట ఇంటిగ్రేట్ చేసినప్పుడు పొందవచ్చు కాబట్టి x కి సంబంధించి మొదట ఇంటిగ్రేట్ చేయడానికి మనం x లిమిట్స్ కలిగి ఉంటాము కాబట్టి మనం ఈ x అక్షానికి సమాంతరంగా ఒక లైన్ గీస్తాము మరియు ఇక్కడ ప్రవేశిస్తుంది x0 కి సమానం మరియు ఇక్కడ ఈ లైన్ వద్ద x యొక్క విలువను వదిలివేస్తుంది ఇప్పుడు ఒక మైనస్ y అవుతుంది కాబట్టి x ఇక్కడ నుండి ఒక మైనస్ y అవుతుంది ఆపై y కి సంబంధించి మనం ఏకీకృతం చేయవచ్చు కాబట్టి y 0 నుండి ఒకదానికి వెళుతుంది కాబట్టి y 0 నుండి 1 అవుతుంది ఆపై మనం మొదటి ఇంటెగ్రల్ లేదా రెండవదాన్ని లెక్కించవచ్చు కాబట్టి మొదటిదాన్ని తీసుకుందాం కాబట్టి దీనిని ఇక్కడ 0 ఒక మైనస్ x కి తీసుకువెడుతుంది మరియు ఈ x 0 నుండి 1కి వెళుతుంది కాబట్టి మనం y కి సంబంధించి లోపలి భాగాన్ని కలుపుతాము కాబట్టి ఇక్కడ మనకు ఈ పవర్ 2x మరియు అప్పుడు ఈ పవర్ 3y అది మన ఇంటిగ్రెంట్ కాబట్టి మేము y కి సంబంధించి ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే 1 మైనస్ x dy ఇన్నర్ 1 కనుక ఇక్కడ ఏ పవర్ 2x అనేది ఈ y కి సంబంధించి స్థిరంగా ఉంటుంది మరియు ఈ పవర్ 3y ఈ పవర్ 3y కి పైగా 3 అవుతుంది ఆపై లిమిట్స్ ఉన్న ఒక మైనస్ x కి ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ ఎగువ పరిమితిని ఉంచినప్పుడు మనకు ఈ పవర్ 3 మైనస్ 3 వస్తుంది మరియు తరువాత ఇక్కడ -1 మరియు ఈ పవర్ 2 అక్కడ కూర్చుని ఉంటుంది కాబట్టి ఇది మొదటి అంతర్భాగం మరియు ఇప్పుడు మనం దీనిని కూడా ఇంటెగ్రేట్ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక సింపుల్ ఇంటెగ్రల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ దీనిని 1గా పొందుతాము మరియు అప్పుడు మనం ఈ సాధారణ ఇంటెగ్రల్ ను కలిపినప్పుడు -3 స్క్వేర్ y2 ప్లస్ ఈ క్యూబ్ మరియు ప్లస్ ఉంటుంది మనం ఇక్కడ పవర్ 2x ద్వారా గుణించవచ్చు కాబట్టి మనం ఈ పవర్ 3 మైనస్ x ఆపై మైనస్ ఇక్కడ ఈ పవర్ 2x పొందుతాం మనం ఏకీకృతం చేయవచ్చు మరియు పరిమితిని 0 మరియు 1గా ఉంచవచ్చు మరియు మేము ఈ సంఖ్యను ఇక్కడ పొందుతాం కాబట్టి మనం దీర్ఘచతురస్రాకార త్రిభుజాకారంలో సరళమైన డొమైన్ ని కలిగి ఉన్నప్పుడు లేదా రేఖ మరియు పారాబోలా తో సరిహద్దులుగా ఉండేలా చూశాము ఈ సందర్భాలలో ముందుగా x కి సంబంధించి ఆపై y కి సంబంధించి లేదా y కి సంబంధించి లిమిట్స్ కనుగొనడం ఆపై x కు సంబంధించి ఏ విధంగానైనా లిమిట్స్ పొందడం సులభం మరియు మేము పునరావృతమయ్యే సింగిల్ ఇంటిగ్రల్స్ ద్వారా ఇంటిగ్రల్స్ మూల్యాంకనం చేయవచ్చు కాబట్టి ముగింపులో మనం డబుల్ ఇంటిగ్రల్ కోసం నిర్వచనాన్ని కూడా చూశాము మరియు ఇది వాల్యూమ్ను సూచిస్తుంది లేదా ఈ ఫంక్షన్ 1 అని చెబితే అది డొమైన్ D యొక్క ఏరియాను కూడా సూచిస్తుంది కష్టతరమైన భాగం సాధారణంగా మల్టిపుల్ ఇంటిగ్రల్ ని అంచనా వేయడం అనేది ఇంటిగ్రేషన్ పరిమితులను కనుగొనడం కానీ ఈ రోజు మనం పరిగణించిన సందర్భాలలో అవి సరళమైన జియోమెట్రీ మరియు మేము ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ ను మరియు ఈ ఇంటిగ్రేషన్ యొక్క ఏరియా యొక్క స్కెచ్ను సులభంగా కనుగొనవచ్చు ముఖ్యమైనది ఎందుకంటే ఈ ప్రాంతానికి స్కెచింగ్ లేకుండా మనం డొమైన్ పరిమితుల గురించి ఆలోచన పొందలేం కాబట్టి ఇవి ఈ లెక్చర్ను సిద్ధం చేయడానికి ఉపయోగించిన ఉల్లేఖనాలు మరియు చాలా ధన్యవాదాలు